ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రపంచంలోని అత్యంత చర్చనీయమైనటువంటి దేశాల్లో ఒకటి. పరిమితమైనటువంటి భూమి, శత్రువులతో చుట్టబడినటువంటి స్థానం కలిగి ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగినటువంటి దేశం. ఈ చిన్న దేశం చరిత్ర అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఘర్షణలు, యుద్ధాలు, సంస్కృతి మేళవింపు అన్నీ కూడా కలగలిపి ఉంటాయి. మనం ఈ వీడియోలో ఇజ్రాయెల్ యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ చరిత్ర, దాని భౌగోళిక స్థానం ఎలా ఉంటుంది మరియు ప్రజలు, అదేవిధంగా సైనిక శక్తి, టెక్నాలజీ అభివృద్ధి, యూదు మతం గురించి, అదేవిధంగా పవిత్రమైనటువంటి స్థలాల గురించి, భారత్ మరియు ఇజ్రాయెల్ సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మనం ఇజ్రాయెల్ జాగ్రఫీ చూసుకుంటే, ఇజ్రాయెల్ దేశం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటుంది. భౌగోళికంగా చిన్న దేశమైనప్పటికీ ఇది గొప్ప చరిత్రను కలిగి ఉంది. దాదాపు 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా సమానం. ఇజ్రాయెల్కి ఉత్తరంగా లెబనాన్, తూర్పున సిరియా మరియు జోర్డాన్, దక్షిణంగా ఈజిప్ట్ ఉన్నాయి. పశ్చిమానికి మధ్యధరా సముద్రం ఉంటుంది. ఈ దేశాన్ని చూసేటప్పుడు మనకు రెండు విభిన్న ప్రపంచాలు కనబడుతూ ఉంటాయి. ఒకవైపు శాంతమైనటువంటి పల్లెలు కనిపిస్తే, మరొక వైపు హైటెక్ నగరాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేశ రాజధాని నగరం జెరూసలేం. కానీ ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా టెల్ అవీవ్ను రాజధానిగా గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే జెరూసలేం విషయంలో పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు చాలా బహుళ సాంస్కృతికంగా ఉంటారు. ప్రధానంగా యూదులు వీరే ఇజ్రాయెల్ స్థాపనకు ప్రధాన కారణమని చెబుతూ ఉంటారు. దాదాపు 75% మంది ప్రజలు జనాభా యూదులుగా ఉంటారు. మిగతా వారు అరబ్, ఇస్లామిక్లో ఉంటే క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటారు. ఇతర మతాలను ఇక్కడ పరిగణించేవారు కాదు. అయితే ఇక్కడ నివసించేవారు ప్రజలు మాత్రం ప్రపంచ నలుమూలల నుండి వచ్చారు. ఈ దేశంలోని ప్రజల్లో యూరప్, ఆఫ్రికా, ఆసియా నుండి వలస వచ్చినటువంటి యూదులు ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్లో జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఒకే దేశంలో హసిడిక్ యూదు సంప్రదాయం మరియు మోడర్న్ టెక్ కల్చర్ అనేటివి రెండు కూడా చూడవచ్చు. ఇజ్రాయెల్లో మాట్లాడే అధికారిక భాష హిబ్రూ. దానితో పాటు అరబిక్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా అరబ్ భాషను జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాట్లాడడం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఒక డెమోక్రటిక్ దేశం. ఇక్కడ మహిళలకు అత్యధిక సంఖ్యలో ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయాల్లో కూడా పాల్గొనడానికి వీరికి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ప్రజలు విద్యను, సైనిక సేవను మరియు ఎంతో గొప్పగా చూస్తూ ఉంటారు. ప్రతి పురుషుడు మరియు స్త్రీ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సి ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ చరిత్ర విషయానికి వస్తే, ఇజ్రాయెల్ చరిత్ర అనేది వేల సంవత్సరాల నుండి మొదలైందని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోని పురాతనమైనటువంటి మత చరిత్రలో ఒకటి. మనము ముందుగా చెప్పుకోవాలంటే యూదు మతం గురించి చెప్పుకోవాలి. యూదులు ఈశ్వరుని విశ్వాసంతో జీవించే ప్రజలుగా చెబుతూ ఉంటారు. ఈశ్వరుడు అంటే ఇక్కడ దేవుడు అని చెప్పవచ్చు. వారి ప్రాచీన గమనాన్ని తోరా అని చెబుతూ ఉంటారు. అంటే కొంతమంది బైబిల్ లేదా ఖురాన్ మరియు గ్రంథాలైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, అలాగే దీనిని తోరా అని పిలుస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇజ్రాయెల్ ప్రాంతం ఇజ్రాయెల్ మరియు జూడా రాజ్యాలుగా ఉండేవి. తర్వాత రోమన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ కాలంలో యూదులు ప్రపంచంలో పలు చోట్లకు వ్యాప్తి చెందుతూ వచ్చారు. దీనినే జూయిష్ డయాస్పోరా అని చెబుతూ ఉంటారు. సదీ కాలంలో అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి పాలించడం జరిగింది. ముఖ్యంగా బాబిలోనియన్లు, పెర్షియన్లు, గ్రీకులు, రోమన్లు, అటోమన్ సామ్రాజ్యం, చివరికి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా పాలించింది. 1900 ప్రారంభంలో యూదులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి తమ మూల ప్రదేశమైనటువంటి ఈ భూమికి తిరిగి రావడం జరిగింది. దీనిని జియోనిజం అంటారు. ఇది ఒక ఉద్యమం. దీని లక్ష్యం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశాన్ని తిరిగి స్థాపించాలని. ఇది వారికి దేవుడిచ్చినటువంటి భూమి అని చెబుతూ ఉంటారు. 1940లలో జర్మనీలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ ద్వారా 6 మిలియన్ల యూదులు హత్యకు గురయ్యారు. ఇది హోలోకాస్ట్ అని పిలువబడుతూ ఉంది. ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైనటువంటి ఘటనగా చెబుతూ ఉంటారు. ఈ విషాద ఘట్టం తర్వాత యూదులకు తమ సొంత దేశం అవసరమన్న కోరిక మరింత బలోపేతమైంది. 1947లో ఐక్యరాజ్య సమితి పాలస్తీనా భూభాగాన్ని 2 దేశాలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి యూదుల కోసమైతే మరొకటి అరబుల కోసం. మే 14, 1948న డేవిడ్ బెన్ గురియన్ ప్రకటించినట్లుగా ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. స్వతంత్రం ప్రకటించినటువంటి రోజు నుండే ఇజ్రాయెల్పై దాడులు మొదలయ్యాయి. 5 అరబ్ దేశాలు అంటే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్ ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్పై యుద్ధం చేశాయి. అయినా సరే ఇజ్రాయెల్ ఆ యుద్ధంలో గెలిచి తమ స్వతంత్రమైనటువంటి భూమిని నిలబెట్టుకుంది. ఇక 1948లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం స్వతంత్రం కోసం. దాని తర్వాత
స్వతంత్రం తర్వాత జరిగినటువంటి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవడం జరిగింది. 1947లో 6 డే వార్ జరిగింది. కేవలం 6 రోజుల్లో ఇజ్రాయెల్ యుద్ధం గెలిచి గాజాను సొంతం చేసుకుంది. తర్వాత వెస్ట్ బ్యాంక్, గోలాన్ హైట్స్ వంటి ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరిగింది. ఇక 1973న యోమ్ కిప్పూర్ యుద్ధం. అరబ్ దేశాలు మళ్ళీ దాడి చేయగా ఇజ్రాయెల్ మరోసారి విజయం సాధించింది. ఈ యుద్ధాల తర్వాత ప్రపంచం మొత్తం ఈ చిన్న దేశాన్ని గమనించడం ప్రారంభించాయి. రాజకీయంగా, రణరంగంలో మరియు టెక్నాలజీ రంగంలో అన్ని విషయంలోనూ ఇజ్రాయెల్ అద్భుతంగా పరిగణించబడుతూ వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో సాఫీగా సాగలేదని చెప్పాలి. పాలస్తీనా ప్రజల్లో ఉన్నటువంటి సమస్య వలస వ్యవస్థ అనేది, అదేవిధంగా జెరూసలేం నగరంపై ఉన్నటువంటి వివాదం వంటి అనేకమైనటువంటి అంశాలు ఇంకా నేటికి చర్చనీయ అంశాలుగా ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ దేశం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. దాని సైనిక శక్తి. దాని గొప్పతనం ఏమైనా ఉందంటే అది సైనిక శక్తి అని చెప్పవచ్చు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ శక్తుల్లో ఇది కూడా ఒకటి. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది పరిమితమైనటువంటి జనాభా ఉన్నటువంటి చిన్న దేశం మాత్రమే. ఇంత శక్తిని ఇది ఎలా సంపాదించుకుందంటే దాని వెనుక ఉన్నటువంటి కృషి, విజ్ఞానం మరియు దేశభక్తి అని చెప్పవచ్చు. 1948లో స్వతంత్రం పొందిన వెంటనే ఏర్పడినటువంటి సైనిక వ్యవస్థ ఇది. దీనిలో భాగంగా 3 విభాగాలుగా ఉంటాయి. మొదటిది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఇజ్రాయెల్ యొక్క ఏరోనాటికల్ టెక్నాలజీ చాలా పురోగతి చెందింది. ఫైటర్ జెట్స్, డ్రోన్లు, అదేవిధంగా సర్విలెన్స్ సిస్టమ్స్ అన్నీ హోమ్మేడ్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఇజ్రాయెల్లో ప్రతి పురుషుడు 3 సంవత్సరాలు యుద్ధం సైనిక వ్యవస్థలో పనిచేయాల్సి ఉంటుంది. మరియు స్త్రీ 2 సంవత్సరాలు సైనిక వ్యవస్థలో పనిచేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా సైన్యంలో సేవ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి పౌరుడికి దేశం పట్ల ఉన్నటువంటి బాధ్యతను, అదేవిధంగా భక్తిని, దేశ యొక్క హితాన్ని గుర్తు చేసే ఒక విధానంగా చెప్పవచ్చు. ఇదే కారణంగా ఇజ్రాయెల్ ప్రజలు బహుశా ప్రపంచంలోని అత్యంత శిక్షణ పొందినటువంటి జనాభాగా ఉంటారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ పేరు మొసాద్. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఒకటి. మొసాద్ యొక్క ప్రసిద్ధమైనటువంటి కార్యనిర్వహణ ఏమిటంటే నాజీ అధికారులను గుప్తంగా పట్టించడం, అదేవిధంగా 8వ దశకంలోని మ్యూనిక్ హత్యాకాండ అనంతరం ప్రతీకార దాడులు చేయడం, ఇతర దేశాలతో గూఢచార కార్యకలాపాలు జరపడం, డిఫెన్స్ సిస్టమ్ చోరీలు అడ్డుకోవడం మొసాద్ పనితనంలో ఒక తీరుగా చెప్పవచ్చు. మొసాద్ పనితీరులో చక్రవర్తి స్థాయి స్ట్రాటజీ ఉంటుంది. గుప్పిట్లో ఉంటే చాలా గొప్పగా ఉన్నట్టు అని చెబుతూ ఉంటారు. వీరి నైపుణ్యం ఏమిటంటే ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే దానిని ఎవరికి తెలియకుండా చేయడం, చదువుపై నమ్మకం పెడుతూ ఉంటారు. ఇది ఇజ్రాయెల్ అభివృద్ధి అని చెప్పవచ్చు. ఇక ఐరన్ డోమ్ విషయానికి వస్తే, ఇది ఇజ్రాయెల్ యొక్క అతిపెద్దమైనటువంటి అభివృద్ధిలో ఒకటిగా ఉంది. అత్యంత ప్రఖ్యాత రక్షణ సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పవచ్చు. ఐరన్ డోమ్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పాలస్తీనా నుంచి వచ్చే రాకెట్లను గగనతలంలోనే దీనిని గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కూడా పొందింది. ఇక న్యూక్లియర్ వెపన్స్. ఇజ్రాయెల్ ఎప్పటికీ అధికారికంగా అణ్వాయుధాలను ఉన్నట్లుగా ప్రకటించలేదు. కానీ అనేక అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ వద్ద గోప్యంగా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయనే నమ్మకం ఉంది. ఈ గోప్యతా ధోరణి వల్లే ప్రపంచం దాని శక్తిని ఎక్కువ గౌరవంగా చూస్తూ ఉంది. ఇక సైబర్ వార్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ సైనిక శక్తి గగనతలాన్ని మాత్రమే కాదు కానీ ఇంటర్నెట్ ప్రపంచాన్ని కూడా నియంత్రించగలదు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇది టాప్లో ఉంటుంది. ప్రభుత్వాలను, టెర్రరిస్టులను, హ్యాకర్లను ఎదుర్కొనడంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇలా ఎంతో గొప్ప విధానాలతో ముందుకు సాగుతుంది ఇజ్రాయెల్ దేశం. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ గురించి చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ అని చెప్పవచ్చు. భౌగోళికంగా చిన్నదైనప్పటికీ ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచంలోని కొన్ని అత్యంత ఆధునికమైనటువంటి పేటెంట్లు, ఇన్నోవేషన్ ఇక్కడ నుండే వచ్చాయి. అయితే ప్రతి 1 మిలియన్ జనాభాలో ఇజ్రాయెల్లో సుమారు 1400కి పైగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని చెప్పవచ్చు. అందుకే ఈ దేశాన్ని స్టార్టప్ నేషన్ అని బిరుదు కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం, సైన్యం, విద్యా వ్యవస్థ అందరూ కలిసి నూతన ఆవిష్కరణలకు దోహదపడుతూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాంతాలు ఎడారులుగా ఉంటాయి. నీటి కొరత ఉన్నటువంటి భూములు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే ఇజ్రాయెల్ అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది. అది ఎలా అంటే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పవచ్చు. నీటిని పొదుపుగా వినియోగించి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించగలిగే టెక్నాలజీ దీని దగ్గర ఉంది. ఇది ఇజ్రాయెల్లోనే ఆవిష్కరించబడింది. ఇక రెండవది డీశాలినేషన్ ప్లాంట్స్. సముద్ర జలాల్ని తాగునీటిగా మార్చే సాంకేతికతతో ఇజ్రాయెల్ ముందంజలో ఉంది.
గ్రీన్ హౌసెస్ అండ్ ఏఐ అగ్రికల్చర్. పొలాల్లో ఎంతో గొప్పగా ఉన్నటువంటి పొలాల్లో వీరు స్టార్ట్ సెన్సార్స్, అదేవిధంగా డ్రోన్లు, డేటా అనాలిసిస్ ద్వారా పంటలపై పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ తన జీడిపిలో సుమారు 4.9%ను R&Dకి ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.